శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి గారికి, రైతులందరికీ, ముఖ్య నాయకులందరికీ మరీ నమస్కారాలు. శాసన సభ్యుడైనటువంటి సోదరులు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నటువంటి పొగాకు రైతుల ధర్నాలో పాల్గొనడం జరిగింది. పొగాకు రైతులు కనీస మద్దతు ధర లేక, గిట్టుబాటుతో లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా పొగాకు రైతులు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఈ ప్రభుత్వం ఎక్కడ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా వ్యవహరిస్తుందే తప్ప ఎక్కడ కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రైతులకి గిట్టుబాటు ధర ఉండదు. వ్యవసాయం అంటేనే చంద్రబాబుకి తీవ్ర నిర్లక్ష్యం ఉండేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర కల్పించేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం రైతు ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తున్నాడు. అందుకనే ఎక్కడ రైతుల భూములు ఉంటే కొట్టేద్దామా, లేదా 99 పైసలకే పారిశ్రామికవేత్తల పేరుతో అమ్ముకుందామా, ఏ విధంగా పోర్టులు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రామాయపట్నం పోర్టుని 1,500 కోట్లకే దోచిపెడదామా, ఈ రకమైనటువంటి ఆలోచన తప్ప ఎక్కడ రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే తప్పనిసరిగా ఈరోజు కందుకూరులో కానీ, కనిగిరిలో కానీ, ఈరోజు నెల్లూరు, ఒంగోలు జిల్లాకు సంబంధించి ఎక్కువగా రైతులు పొగాకు పంట మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టం వాటిలతో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రైతులకు సంబంధించి ధర పడిపోతే కనీస మద్దతు ధర కన్నా ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తారా, రైతులకు సంబంధించి వెంటనే నిధులు విడుదల చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా, రైతులకు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు ధర చెల్లించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. తరలి వచ్చినటువంటి రైతులకి, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజధానులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో భూసేకరణ చేశాడు. ఆ రైతులే ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, మాకు ప్లాట్లు ఇస్తామన్నాడు, తీసుకున్నాడు, ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, మేము వాటిని అమ్ముకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఇబ్బంది ఉంది, బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది అని అంటే, దానితో పాటు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయకపోగా ఇప్పుడు మరలా భూసేకరణ అని చెప్పి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కునేటువంటి పరిస్థితి, రైతుల ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాలా, రాష్ట్రాన్ని ఉద్ధరించాలని లేదు, కానీ బంగారు బాతలాగా అమరావతిని మార్చుకొని రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ చేసి అనేక మందికి దాన్ని కేటాయిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటూ ఈరోజు అక్కడ 7 భవనాలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ 22,000 రూపాయల కన్నా కేటాయించి 3,000, 4,000 రూపాయలు అయ్యేటువంటి దానికి 5 రెట్లు 6 రెట్లు అధికంగా వాళ్ళకి కాంట్రాక్టులు అప్పచెప్పి ఈరోజు అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి లేదు, అమరావతిని గురించి పట్టించుకోవడం లేదు, అమరావతి రైతుల గురించి అంతకన్నా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులుగా అండగా ఉండటం కోసం ఒకరోజు దీక్ష కార్యక్రమం ఈరోజు చేశాము. దీంట్లో ముఖ్య అతిథులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సురేష్ అన్న గారు, నాగార్జున గారు, రవి గారు, మిగిలిన ఇన్ఛార్జీలు, జడ్పీ చైర్పర్సన్ గారు, రైతులతో అందరితో కలిసి ఈరోజు దీక్ష కార్యక్రమం స్టార్ట్ చేశాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు బాగున్నారా? మీరు మాత్రం బాగున్నారు, మీ నాయకులు బాగున్నారు, మీరు జోబులు నింపుకున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు ఎటపోయినా పర్లేదు, పండించే పంట గిట్టుబాటు ధర లేకపోయినా కూడా మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీకు కళ్ళు కనిపించట్లా. కళ్ళు ఉండి మీకు కనిపించట్లేదు, చెవులు ఉన్నా మీకు వినిపించట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో రైతులు ఎట్టపోయినా పర్లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పోయినా పర్లేదని చెప్పేసి పూర్తులందరినీ రైతులను వదిలేశారు. ప్రకాశం జిల్లాలో కానీ, నెల్లూరులో కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పొగాకు పండించిన వాళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాళ్ళు బోర్డు చుట్టూ తిరిగేసి మొత్తం నో బిడ్ ఉందని చెప్పేసి వాళ్ళు నానా రకాలకు ఇబ్బందులు పడేసి ట్రాక్టర్ ర్యాలీలు చేశారు, పొగాకుతో ధర్నా చేశారు, పొగాకు మంటలో కాల్చేశారు. అయినా మీకు కనిపించట్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా ఉండడం కోసం మార్కెట్ ద్వారా 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి పొగాకు కొన్నాడే, మీరు కొనలేరా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్టేట్ బడ్జెట్ మొత్తం 3,25,000 కోట్ల రూపాయల్లో 300 కోట్లు 400 కోట్ల రూపాయలు మీరు వెచ్చించలేరా? మీరు మాత్రం యోగా దినం కోసం 500 కోట్లు మాత్రం ఇచ్చేస్తారు. ఒక రోజు ఖర్చు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారే. మీరు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మీదే కదా, 1,000 కోట్ల రైతుల కోసం, పొగాకు రైతుల కోసం ఆదుకోలేరా? అట్లీస్ట్
వాళ్ళు పండించిన గిట్టుబాటుకి కింటాకి 25,000 రూపాయలు వస్తే తప్ప గిట్టుబాటు ఉండదు. అట్లీస్ట్ నో బిడ్డింగ్ లేకుండా చెప్పాలని చెప్పి మీరందరూ చెప్పారు కదా, చెప్పి కూడా నెల అయింది. కానీ మీరు కానీ మీ ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీలు దిగి రావట్లేదంటే అర్థమైంది మీరు కంపెనీలు కుమ్మక్కయ్యి మీరు బాగుపడాలి, కంపెనీలు బాగుపడాలి, రైతులు మొత్తం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి మీ మీద మీ మెడలు వంచైనా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ నాయకత్వంలో రైతులకు అండగా ఉండేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదాకా మేము పోరాడుతూ ఉంటామని తెలియజేస్తాం.